వీళ్ళు మెదక్ జిల్లా నుంచి వస్తున్నారు. మరి మొదటి వారం వచ్చినప్పుడు వెన్నెలకు ఒక పెద్ద ప్రాబ్లమ్ ఉంది. అంటే అది చెప్పలేని ప్రాబ్లము. ఆమె పర్సనల్ ప్రాబ్లమ్ అనమాట అది. చాలా వీక్ ఉండేది. అసలు ఎట్లా ఉండేదంటే అమ్మాయి ఇంత ధైర్యంగా, ఇంత బలంగా లేదు. చాలా వీక్‌గా అసలు ఎన్నో హాస్పిటల్ తిరిగారు. ఎంతగానో చూపించుకున్నారు. కొన్ని ఇయర్స్ నుంచి వారికున్న సమస్య అది పాపం. కానీ అది తగ్గిపోలేదు. కానీ వారికి ఎవరు చెప్పారో మన చర్చ్ గురించి నాకు తెలీదు కానీ, వారు ఇక్కడికొచ్చారు. ప్రేయర్ చేయించుకున్నారు. సెకండ్ వీక్‌కే ఆమె స్వస్థత పొందింది. సెకండ్ వీక్‌కే స్వస్థత పొందింది. దేవుడు ఆమె జీవితంలో అద్భుతం చేశాడు. కాబట్టి ఈరోజు వెన్నెల జీవితంలో ఇంకా వారికి ఒక కొదువు ఉంది, గర్భఫలం. దేవుడు అది కూడా యేసు నామములో గర్భం ఫలిస్తుంది. దేవా ఇదిగో నీకే మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, మనం అనుకుంటాము ఇది పోదు, ఇది పోదు అని. కానీ ఆమె ఎన్నో సంవత్సరాలు సఫర్ అయింది. ఆ పాపను చూసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదు. అంత వీక్‌గా ఇట్లా వణికిపోతూ ఉంది. అంత బాధాకరమైన సమస్య ఆమెకుండే. దేవుడు ఎక్కువ టైం తీసుకోలేదు. వెంటనే స్వస్థపరిచాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్.